నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి బీజేపీని గెలిపించారని అన్నారు. దేశంలోని ప్రజలందరి ఆత్మ గౌరవానికి సంబంధించిన గెలుపు ఇది. దేశ రాష్ట్ర రాజధానులు ప్రజల ఆకాంక్షలు తీర్చేవిగా ఉండాలి. వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం ఢిల్లీని మార్చేశాయి. సుస్థిర అభివృద్ధి విధానం ప్రధాని మోడీ అమలు చేస్తున్నారు. మన దేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ మోదీ అని అన్నారు. ఈ రోజు విజ్ఞతతో ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి 27 సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు. ఒక చారిత్రాత్మక విజయం ఇది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు, భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం. మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటాం. మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయనుకుంటే మన రాజధానికి పోవాలనుకుంటాం. అది రాష్ట్ర రాజధాని గాని దేశ రాజధాని గాని యాస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్ గా ఉండాలి. అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్, ఒక పొలిటికల్ పొల్యూషన్, ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. వైకాపా పాలనలో ఏపీలో మద్యం మాఫియా తయారైంది. ఏపీ, ఢిల్లీలో అమలు చేసిన పాలసీలకు విజయం దక్కలేదు. ప్రజల ఆకాంక్షలను వారు పట్టించుకోలేదు. ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్తును కాటేశారు. ఏపీ, ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారని అన్నారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ ఇది నథింగ్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. ఎవరైనా సరే లిక్కర్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడవు. అంటే అది పాపిస్ట్ డబ్బులు. రెండోది, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? రూలర్స్ కి. మామూలుగానే లిక్కర్ అనేది నేనున్నప్పుడే ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారు చేశాను 2 times న్యూట్రలైజ్ చేయడానికి. ఎందుకు? అందులో ఉండే ఇంప్యూరిటీస్ అన్ని పోవాలి, కొంతవరకు అనేది అవుతుందని. ఇప్పుడు మీరేం చేశారు? రా లిక్కర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. టోటల్ గా ఆ లిక్కర్ తాగితే ఏమవుతుందో తెలియకుండా కిడ్నీస్ ఫెయిల్ కావడం, చాలా సమస్యలు వచ్చాయి. సిస్టాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. డిస్టిలరీస్ లాగేసుకుని డిస్ట్రిబ్యూషన్ అంతా విళ్లే చేసి సెకండ్స్ అమ్మి ఆ నుంచి ఎక్కడ చూసినా ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చాయి. కేవలం అవినీతి రహిత సమాజం కోసమే ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ ను గద్దెనెక్కించారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కానీ ఆయనపైనే అవినీతి ఆరోపణలు రావడంతో ప్రజలు తిరస్కరించారని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కు ప్రజలు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని గుర్తు చేశారు. కనీసం ఢిల్లీలో పారిశుద్ధ్యం కూడా మెరుగుపరచలేదని అన్నారు. అందుకే దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న బీజేపీ వైపు ప్రజలంతా అడుగులు వేసి మోడీ ప్రభుత్వాన్ని గెలిపించారని అన్నారు. మీరు ఢిల్లీ వెళ్ళి చూస్తే ఈ రోజున రోడ్లన్నీ చాలా ఫిల్తీగా ఉన్నాయి. అంటే కనీసం చెత్త తీసుకెళ్లే మెకానిజం కూడా ఆయన బిల్డ్ చేయలేకపోయారు. ఢిల్లీలో ఎంప్లాయ్మెంట్ కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి నార్త్ ఇండియన్ స్టేట్స్, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, లేకపోతే హర్యానా నుంచి కానీ చాలామంది వస్తారు. రోజు రోజుకి క్రౌడెడ్ అవుతూ ఉంది. అక్కడ వాటర్ సప్లై కానీ, ఆ జనాభా పెరుగుదలకు కావాల్సిన డ్రైనేజెస్ కానీ, వీటన్నిటిని ఒక ప్రణాళికబద్ధంగా చేసినటువంటి పరిస్థితి లేదు. నేను అక్కడ తిరిగినప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి ప్రజలతో మమేకమైనటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ సమస్యలు తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు. సో ఇంకా థర్డ్ టైం కూడా ఇదే గవర్నమెంట్ చూడాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు. మీరు అదేవిధంగా ఇటు సైడ్ చూస్తే ఎన్డీఏ కానీ, బీజేపీ కానీ, అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన వచ్చిన విధానం ఆ రోజు అవినీతి రహిత సమాజం గురించి వచ్చి, మరి ఆయన అంటే అలాంటి వాళ్ళు తప్పులు చేస్తా పోతా ఉంటే ఏంటంటే ఈ అవినీతిని, ఈ కరప్షన్ మనం ఎప్పటికీ మార్చలేం అనేటువంటిది సమాజంలో వస్తుంది. దాన్ని కూడా హర్షించరు ప్రజలు. వీటన్నిటి దృష్ట్యా ఈ రోజున అపజయం ఆయనకి. కేవలం సంక్షేమమే చేస్తామంటే ప్రజలు స్వీకరించే పరిస్థితిలో లేరని, అందుకే ఏపీలో జరిగిన విధంగానే ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని ఎంపీ కృష్ణదేవరాయలు అన్నారు. జేకేసీ కాలేజీ ఆవరణలో జరిగిన చుక్కపల్లి రమేష్ కి చెందిన పైనీర్ కార్ షోరూంలో మహేంద్ర కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్ ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి రెండూ ఉంటేనే స్వాగతిస్తారని, దానికి ఉదాహరణే ఢిల్లీ ఎన్నికల ఫలితాలని అన్నారు.
గత ప్రభుత్వం కంటే రైల్వే ప్రాజెక్టులు 10 రెట్లు ఎక్కువగా రాష్ట్రానికి తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని అనుమతులు పొందిన ఏకైక ప్రాజెక్టు వరికపుడిసెల అని త్వరలోనే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రాజెక్టు పనులు మొదలు పెడతామని వెల్లడించారు. రైల్వేకి సంబంధించి హైయెస్ట్ 10 రెట్లు ఎక్కువగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ 10 రెట్లు ఎక్కువగా కూడా కేటాయించడం జరిగింది రైల్వేకి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి. ఢిల్లీ రిజల్ట్ అందరూ చూస్తూ ఉన్నారు కదా. ఏదైతే కేవలం సంక్షేమం ఒకటే చేస్తాం, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగిందో ఢిల్లీ కూడా అదే జరిగింది. కేవలం సంక్షేమం ఒకటే చేస్తాం, అభివృద్ధి చేయము అంటే కనుక ప్రజలు ఒప్పుకోవట్లేదు అనేదానికి ఉదాహరణ ఇది. ఢిల్లీలో కూడా అదే చూపించారు. మనము రాష్ట్రానికి సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి అడుగుతున్న పెద్ద ప్రాజెక్ట్ ఏమిటి అంటే, ఏదైతే గోదావరి నుంచి పెన్నాకి తీసుకుని వచ్చి వాటర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ చేద్దామనేది మనం అడుగుతా ఉంది, చేద్దామని ముందుకు వెళ్తా ఉంది. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగుతా ఉంది. మొన్న నేను కూడా కలవడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ గారిని, మళ్ళీ ఒకసారి ఆవిడ కూడా దాని గురించి వర్కౌట్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా ఫైనాన్షియల్గా మహేంద్ర కంపెనీ న్యూ వేరియంట్స్ ఎలక్ట్రిక్ కారును ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గుంటూరులో ప్రారంభించారు. జేకేసీ కాలేజ్ ఆవరణలో చుక్కపల్లి రమేష్ పైనీర్ కార్ షోరూంలో మహేంద్ర కంపెనీ వారు ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ కార్లను ఎంపీ కృష్ణదేవరాయలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో వస్తున్న కొత్త టెక్నాలజీలను అందరూ ప్రోత్సహించాలని సూచించారు. ఎన్నో సంవత్సరాలుగా నగరంలో చుక్కపల్లి రమేష్ ప్రారంభించిన పైనీర్ షోరూం ప్రజలకు విశ్వసనీయంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చుక్కపల్లి రమేష్, కిషోర్, మనోహర్ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఇండియాలో పెంచడం అనేది మనం ఈ మహీంద్రా కంపెనీ వైపు నుంచి, ఈ కొత్తగా వస్తున్న కార్ల వైపు నుంచి, ఎలక్ట్రిక్ కార్ల వైపు నుంచి ఈరోజు మార్కెట్లో తీసుకొస్తున్న దాన్ని బట్టి మనం చూడొచ్చు. దాన్ని మనం అందరం కూడా గర్వంగా చూడాలి, మనందరం గర్వించాల్సిన అంశం. కాబట్టి దీన్ని మీడియా ద్వారా ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే, మన కంపెనీ, మన భారతదేశ కంపెనీ, మనం బాగా ఎంకరేజ్ చేయాలి. మంచి క్వాలిటీతో చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేద్దాం. ఎంకరేజ్ చేస్తూ మరింతగా మనం ఆత్మనిర్భర్ భారత్ అంటే భారతదేశంలో ఎక్కువ ఏదైతే ప్రొడ్యూస్ అవుతాయో వాటిని మరింతగా ఎంకరేజ్ చేస్తే మంచిదనేది కోరుతూ మరొకసారి రాకేష్ గారికి, అలాగే రమేష్ గారికి, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఐఎమ్ షూర్ దాకా ఎంతైతే బాగా చేశారో దానికంటే ఇంకా 10 బాగా చేస్తారని ఆశిస్తాం. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుండి సమస్యలను, వినతుల్ని స్వీకరించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు పంపి సమస్యలు పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. ప్రజల నుండి సమస్యలను, వినతుల్ని స్వీకరించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు పంపి సమస్యలు పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. దేవి ప్రియా అని పేరు చెప్పారా? వాళ్ళు ఎవరో పిలిపించండి, ఒకసారి పిలిపించి రెగ్యులర్గా ఏదో ప్రాబ్లం జరుగుతుంది, వాళ్ళు భయపెట్టి ఏం చేయాలో ఫైనల్ చేయండి. ఒకసారి మీ దగ్గరికి వస్తున్నారు. ప్రతి వారం కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డివిజన్ వైజ్గా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతాం. రోజు ప్రతి శనివారం ఒక ఎమ్మెల్యే కార్యాలయంలోనే కాకుండా అక్కడ ఉన్నటువంటి డివిజన్ 2 డివిజన్లో 3 డివిజన్లు కలిపి ఆ ప్రాంతానికి వెళ్ళి వారి సమస్యలను కనుక్కొని దాన్ని అధికారుల దృష్టికి తీసుకొని వెంటనే పరిష్కరించేటువంటి దిశగా ముఖ్యంగా ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున పెన్షన్ల గురించి కానీ, లేకపోతే రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అలాగే సమస్యల మీద ప్రజలు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ప్రజల బాధలను కనుక్కునేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు. ఈ 5-6 నెలల్లోనే దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, పెద్ద ఎత్తున పెన్షన్లు ఇప్పించేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. రాబోయేటువంటి 1-2 నెలల్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా పెద్దవారికి, అలాగే వితంతువులకు, వికలాంగులకు వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ నెల 10వ తేదీన కెఎస్ లక్ష్మణరావు పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పీడీఎఫ్ అభ్యర్థిగా 10వ తేదీన నామినేషన్ వేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు,
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ వర్కర్స్, కార్మిక ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. శాసనమండలిలో టీచర్లకు కేటాయించిన సీట్లపై రాజకీయ జోక్యం ఏర్పడిందని విమర్శించారు. గుంటూరు ఛానల్ వరికపూడిసెల కౌలు రైతుల గురించి ఎన్నో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. నన్ను నమ్మి ఓటు వేసి గెలిపించండి, మీ సమస్యపై నేను గలమెత్తుతానని హామీ ఇచ్చారు. శాసనమండలిలో నిర్మాణాత్మక ప్రతిపక్షం అవసరమని కెఎస్ లక్ష్మణరావు అన్నారు. కార్యక్రమం అవగాహన సంస్థ శివరామిరెడ్డి, కుమార్, యూటీఎఫ్ హనుమంతరావు, నల్లికాంత్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 10వ తేదీ సోమవారం నాడు నేను నామినేషన్ వేయబోతా ఉన్నాను. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఈ నామినేషన్ వేయబోతా ఉన్నాను. ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా గుంటూరు జిల్లా ప్రజలకి, అలాగే అనేక ఈ నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపు 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాల మిత్రులకి, అలాగే వివిధ సంఘాల నాయకులకి, కార్యకర్తలకి, కార్మిక సంఘాల నాయకులకి, మేధావులందరికీ కూడా ఈ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత 14 ఏళ్లుగా పట్టభద్రులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ గురించి కానీ, నోటిఫికేషన్ల గురించి కానీ, డిఎస్సి నోటిఫికేషన్ల గురించి కానీ, వాళ్ళ యొక్క కోచింగ్కి సంబంధించిన విషయాలు కానీ, వాళ్ళ స్టడీ మెటీరియల్ సప్లై చేయడం విషయంలో కానీ, లైబ్రరీల అభివృద్ధిలో కానీ నేను నిర్వహించిన పాత్ర దాదాపు నిరుద్యోగులకి, పట్టభద్రులందరికీ తెలుసు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రతిపక్షం, నిర్మాణాత్మక ప్రతిపక్షం అవసరం. ఆ పాత్ర పీడీఎఫ్ గా మేము పోషిస్తామనేది నేను చెప్పదలుచు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చంద్రాపురంలో జరిగింది. పటాభిపురం మెయిన్ రోడ్లోని చంద్రాపురంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మందిర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ సభ్యులు ఈరంటి వరప్రసాద్ బాబు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఇక్కడ రాముల వారికి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేవాలయం జీర్ణోద్ధారణ చేసి దాతలు, కమిటీ సభ్యులు సహకారంతో శ్రీరామచంద్రుల వారికి దేవాలయం నిర్మించేందుకు ఈ రోజు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బడుగు వెంకటరమణ, అంకరాజు నరసింహమూర్తి, ముత్యం నరేంద్ర, అన్నంనేని వెంకటేశ్వరరావు, జట్టిబాబు, చిరుమాబిళ్ల రాంబాబు, గోవాడ శివకుమార్, ఏ శివరామకృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి కొత్తగా ఆలయాన్ని నిర్మిస్తున్నాం. రేపు శ్రీరామనవమి పండుగలో ఆలయంలో ప్రతిష్ఠ రాములు సీతారామచంద్ర స్వామి వారు అట్లాగే ఈశ్వరుని కూడా ప్రతిష్ఠ చేసి ఆలయం ప్రారంభించాలనుకుంటున్నాం. దానికి కానీ స్థానికంగా కానీ పటాపురం కానీ అంతా గుంటూరు నగరంలో ఉన్న భక్తులందరూ కూడా విరివిరిగా వచ్చేసి ఆలయ నిర్మాణంలో మా వంతు సహకారం అందిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మేమంతా 2 ఏళ్లుగా ఆలోచించి ఒక కమిటీ ఫామ్ అయ్యారు బాబు గారి ఆధ్వర్యంలో. మేము రేపు శ్రీరామనవమికి రాముల వారి ప్రతిష్ఠ చేయాలని నిశ్చయించాము. దాని సందర్భంగా ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. దీని స్థలానికి ఒక పెద్ద ప్రాముఖ్యత ఉంది. అది ఎవరికి మాకు కూడా నిన్నటిదాకా తెలియదు. ఇక్కడ ఒక శివలింగం ఉంది. అది కేవలం సాక్షాత్తు చంద్రశేఖర సరస్వతుల వారు అంటే మనం నడిచే దైవం కంచి పరమాచార్య వారు ఇక్కడ పెట్టి ఇక్కడ ఎప్పటికైనా ఆలయం నిర్మిస్తారని చెప్పి ఆయన పెట్టి వెళ్ళడం జరిగిందని ఇక్కడ పెద్దలు చెప్పారు. సో ఈ నేపథ్యంలో సీతారామచంద్ర హనుమాన్ సహిత ఈశ్వరాలయాన్ని మేము ఇక్కడ నిర్ణయం చేశాం. ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో ప్రతిపక్ష పార్టీలకు ఇండియా కూటమికి కనువిప్పు కలగాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. అవినీతి మయంగా మారిన రాజకీయ పార్టీల నేతలపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్లను పురిగొల్పి భయపెట్టి రాజకీయ ప్రయోజనాలను పొందుతున్నారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించడానికి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండి బయటికి రావడానికి గల సంబంధాన్ని ప్రజలు గమనించాలన్నారు. భారతీయ జనతా పార్టీ వాజ్పేయి, అద్వానీలు ఉన్నప్పుడు పార్టీ కాదు. ఈరోజు మోడీ, అమిత్ షాల యొక్క నేతృత్వంలో జరుగుతున్న పార్టీ. ఒకవైపున అదానీ, అంబానీ లాంటి పారిశ్రామికవేత్తల్ని వారు వేలాది కోట్ల రూపాయలు అక్రమార్జన చేసిన వారి మీద ఒక కేసు ఉండదు. వారిని క్రోనిక్ క్యాపిటలిజంలో భాగంగా వారిని పెంచి పోషిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. వేలాది కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు, వేలాది కోట్ల రూపాయలు కుంభకోణంలో ఉన్నవారిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని వారిని పునీతులుగా మార్చడం. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ రెండు కలిసి పోటీ చేస్తుంటే తప్పనిసరిగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది. భవిష్యత్తులైనా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలు గుర్తించి ఈ పరిస్థితిని గమనించి ఐక్యంగా పోరాడాలని, ఈ దేశం యొక్క లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని, సోషలిస్ట్ భావాల్ని
భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని కాపాడుకోవాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది. కాకుమాను వారి తోటలో గల వెల్ఫేర్ సెంటర్ కు ప్రహరీ గోడ నిర్మాణాన్ని చేపట్టడానికి అనుమతి ఇవ్వడంపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ నగర నడిబొడ్డులో గల 14 ఎకరాల కార్మిక శాఖ స్థలంలో గతంలో కార్మిక వర్గానికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేవారని, కాలక్రమంలో ఆ ట్రైనింగ్ సెంటర్ మూసివేయడంతో అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారిందని, పిచ్చి మొక్కలతో దట్టమైన అడవిని తలపిస్తూ చుట్టుపక్కల నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లల్లోకి పాములు, ఇతర విషసర్పాలు రావడంపై అక్కడ జీవనం కొనసాగిస్తున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. హాస్పిటల్ గోడతో పాటు హాస్పిటల్ నిర్మించాలి. హాస్పిటల్ గోడ ఒకటే కాకుండా హాస్పిటల్ కూడా నిర్మించాలి. హాస్పిటల్ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. హాస్పిటల్ నిర్మాణానికి సహకరించాలి. హాస్పిటల్ నిర్మాణానికి సహకరించాలి. హాస్పిటల్ నిర్మాణానికి సహకరించాలి. వెల్ఫేర్ సెంటర్ లో హాస్పిటల్ నిర్మాణానికి సహకరించాలి. 2025 మార్చి 17వ తేదీ నుండి జరిగే 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా మణిపురంలోని శ్రీ బుర్రా నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో జరిగిన తల్లిదండ్రుల విద్యార్థుల సమావేశంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న 200 దేశాల్లో భారతదేశం విద్యాపరంగా 134వ స్థానంలో ఉందని, భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత పరంగా 32వ స్థానంలో ఉందని తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ కె సతీష్ మాట్లాడుతూ తల్లిదండ్రుల నిజమైన ఆస్తి తమ పిల్లల చదివేనని, అత్యంత కీలకమైన ఈ 10వ తరగతి పరీక్షల సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సేవా సంస్థలు సమిష్టిగా కృషి చేసి 100% ఉత్తీర్ణత సాధించే తద్వారా విద్యార్థుల భవిష్యత్తును మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దాలని కోరారు. అందరూ ఏమనుకుంటారంటే ఆంధ్రప్రదేశ్ అంటే చాలా గొప్ప రాష్ట్రం, చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారు చేస్తుంది, చాలా మంది ఇతర దేశాలకు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న షెడ్యూల్డ్ కులాలు కానీ, షెడ్యూల్డ్ తెగలు కానీ, మైనారిటీలు కానీ, అతి పేదలు కానీ వీళ్ళందరూ చూస్తే దీనిలో ఎక్కువ మంది చదువులు ఉంటారు. భవిష్యత్తులో ఇండియా అభివృద్ధి కావాలంటే ఇక్కడున్న మానవ వనరులు సంపన్నులు కావాలి. సంపన్నులు అంటే శక్తివంతులు కావాలి, నైపుణ్యం కలిగిన వాళ్ళుగా ఉండాలి, విద్యకు వచ్చి ఉండాలి. ఇవన్నీ జరగాలంటే మన బుర్రా నాగేశ్వరరావు లాంటి హై స్కూల్లో ఉంటున్న 10th క్లాస్ పిల్లలు 10% పాస్ కావాలి. తాను ఆశించిన పదవి దక్కలేదనే దుర్దతో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు హితవు పలికారు. సిద్ధార్థనగర్లోని జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు కార్యాలయంలో మాజీ జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు మీడియాతో మాట్లాడారు. డొక్కా మాణిక్య ప్రసాద్ వైసీపీని వీడి బయటకు వెళ్లాక అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యాలయాన్ని గతంలో కల్కి ఆఫీస్ అని, నేడు ఆంధ్ర శశికళ అనడం దుర్మార్గమని అన్నారు. గతంలో టీడీపీని చంద్రబాబు నాయుడును ఇష్టానుసారం మాట్లాడి గోడ మీద పిల్లివాటంలా డొక్కా మాణిక్య ప్రసాద్ ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇబ్బడి ముబ్బడిగా ఇష్టానుసారంగా ఏ భాష వస్తే ఆ భాష, ఏ మాట వస్తే ఆ మాట. మొన్నటి వరకు కల్కి కాంప్లెక్స్ అన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని కల్కి కాంప్లెక్స్తో పోల్చాడు. ఈ రోజున ఆంధ్ర శశికళ అంటున్నాడు. వారిని దాటి ఏమి చేయలేమంటున్నాడు. ఇది నేను చూసిన దాని ప్రకారం, విన్నదాని ప్రకారం ఇది రాజకీయపరమైన అంశంగా నేను భావించట్లా. అతనికి ఏదో వ్యక్తిగతమైన దుగ్ధతోటి మాట్లాడుతున్న తీరుగా నేను భావిస్తా ఉన్నాను. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలను, జీతాల చెల్లింపు ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ బి లక్ష్మణరావు, సెక్రటరీ జనరల్ బి ముత్యాలరావులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విధానానికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గతంలో ఆఫ్కస్ లేనప్పుడు ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఏదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లుగా వ్యవహరించినటువంటి పరిస్థితిలో
ఈరోజు ఉద్యోగులకు కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ పిఎఫ్ ఈఎస్ఐలు కట్టడంలో కానీ వేతనాలు ఇవ్వడంలో కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యం ఉంది. దాని నుంచి మధ్యవర్తులు దళారీలు లేకుండా ఆఫ్కస్ని ప్రభుత్వం తీసుకురావడం కొంతవరకు మెరుగ్గా ఉన్నటువంటి పరిస్థితుంది. ప్రభుత్వానికి కూడా ఆదాయ రూపంలో కూడా పర్సంటేజ్ రూపంలో తక్కువగా ఉండటం ద్వారా ప్రభుత్వానికి అదనంగా ఉపయోగపడినటువంటి పరిస్థితి ఆఫ్కస్. ఈ వ్యవస్థ నుంచి మెరుగైన వ్యవస్థకు తీసుకెళ్లాలంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు చెల్లించే దానిలోను పిఎఫ్ ఈఎస్ఐ చెల్లించే దానిలో కూడా తీవ్రమైన జాప్యం జరగడం, ఆ కార్మికులకి అన్యాయం జరగడం చూసాం. మళ్ళీ అదే దళారీ వ్యవస్థ వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు నెలల తరబడి బకాయిలు ఉండటం, పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా చెల్లించకపోవడం అనేటువంటి సమస్య మళ్ళీ ఉత్పన్నమైంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ని రద్దు చేసినట్లయితే మొత్తం హిందూ కళాశాలలో స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ విభాగం వారు నిర్వహిస్తున్న సావిష్కార్ కార్యక్రమం ముగిసింది. ఈ ప్రదర్శనలో రోబోటిక్ గేమ్స్, వ్యవసాయ రంగంలో రోబోటిక్ అనువర్తనాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలో ఇతర కళాశాలలకు చెందిన అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన కల్చరల్ యాక్టివిటీస్ అందరినీ ఆకర్షించాయి. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మరియు డైరెక్టర్ డాక్టర్ జె ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ కళాశాల విద్యార్థులతో పాటుగా ఇతర కళాశాలలకు చెందినటువంటి విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఈ స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ విభాగానికి చెందినటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా చురుకుగా పాల్గొన్నాయి. ముఖ్యంగా మల్టీమీడియాకి చెందినటువంటి ఆర్ట్ గ్యాలరీ, అదేవిధంగా అగ్రికల్చర్ వాళ్ళు నిర్వహించినటువంటి రోబోటిక్స్ అనువర్తనాలు వ్యవసాయంలో, అదేవిధంగానేమో ఈ కంప్యూటర్ సైన్సెస్ వాళ్ళు నిర్వహించినటువంటి రోబోటిక్ గేమ్స్ విద్యార్థులని విశేషంగా ఆకర్షించాయి. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.